హాయ్ అండి. హలో, ఈరోజు వచ్చేసి కానాగంతలు ఫ్రై అండి. ఫ్రై అంటే ఈ వేపుడు, ఇది డీప్ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రైయే. నేను ఇలా కానాగంతలు మంచిగా కడిగేసుకుని ఇలా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకోవాలండి. ఇందులోని చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీ కూడా. తర్వాత మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. చాలా టేస్ట్ అయితే బాగుంటాయండి ఇవి కానాగంతలు ఫ్రై, సూపర్ టేస్ట్. నేను అన్నీ ఫ్రెష్గానే వేస్తానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడప్పుడే, నేను ఎప్పుడు నిల్వ వాడను. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటే. ఏదన్నా కూడా ఒక నిమ్మకాయ పిండుకోవాలి దీనికి. ఒక నిమ్మకాయ మంచిగా పిండుకున్నాక బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి దీంట్లో. ఆయిల్ వేసుకుని చేపకు బాగా పట్టించుకోవాలి. ఉప్పు, కారం అన్నీ బాగా పట్టాలి. నిమ్మకాయ అంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకొని ఒక గంట, మీకు టైం ఉంటే ఒక 2 గంటలైనా పెట్టేసుకోవచ్చు. టైం లేకపోతే ఒక గంటలో తీసేసుకుని ఫ్రై ఇప్పుడు చేసేసుకోవచ్చు. ఇవి నేనైతే ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసానండి. ఇవి ఉంచడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. చేపకి ఉప్పు, కారం, నిమ్మకాయ అన్నీ బాగా పడతాయి. బాగా పట్టి తినేటప్పుడు చాలా రుచిగా అయితే ఉంటుంది చేప. అందుకే నేను ముందు అలా పెట్టేసుకున్నాను. పెట్టేసుకుని తీసి చూసారా, ఇవన్నీ కలుపుకున్నాం కదా. కలిపేసుకున్నాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. అలా పెట్టుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది, రుచి కూడా వస్తుంది. చేపకి ఇలాగైతే కారం బాగా పట్టాలి, బాగా కలుపుకోవాలి మీరు కలిపేటప్పుడు. ఆ కలుపుతంలోనే టేస్ట్ వస్తుందండి. శుభ్రంగా పట్టించుకోవాలి, కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా. ఈ పట్టించుకున్నవి ఫ్రిడ్జ్లో ఒక గంట, మీకు టైం లేకపోతే ఒక గంట అన్నా పెట్టుకోండి మినిమం. నేనైతే ఒక 2 గంటలైనా పెట్టాను ఫ్రిడ్జ్లోని. పెట్టి తీసేసుకున్నాక మనం ఒక తవ పెట్టుకున్నాను నేనైతే. మనం దోశలు వేసుకుంటాం కదా, దాని మీదే నూనె అయితే కొంచెం తక్కువ పడుతుంది, అందుకే నూనె నేను తక్కువనే వేసాను. ఆయిల్ చూడండి, ఇలాగా చాలా సింపుల్గా, మనం ఏమి ఎక్కువసేపు అక్కర్లేదండి. చేప తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదండి దీనికి. చక్కగా కాలిపోతుంది. చేప అయితే వేగుతుంది బాగా. తినేటప్పుడు అంత రుచిగా ఉంటుంది. చూడండి, ఈ చేప మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఒకవైపు సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్. ఎప్పుడు కూడా మీడియం పెట్టుకోండి. హైలో కానీ పెట్టుకుంటే మాడిపోతాయి, లోపల కూడా కాలుతుంది. సిమ్లో పెట్టుకుంటే స్లోగా చేసుకుంటే. ఇప్పుడు రెండో వైపు కూడా మనం మలుచుకుందాము చేపని. చూసారా, అది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చేప చాలా మంచిది కూడా మనకి. చూడండి, నాకు దోరగా ఎర్రగా కూడా ఏగిపోయింది. టైం కూడా ఏమి ఎక్కువ పట్టదండి మీకు. చూసారా, అన్నీ ఇలా మనం రెండో వైపు కూడా వేయించుకుందాము. చూడండి, నాకైతే ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఈ చేపల ఫ్రై మీరు కూడా చేసి ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పాలి. చాలా బాగుందండి ఫ్రై అయితే. మేమైతే ట్రై చేసాం, చాలా సూపర్ అయితే వచ్చింది. నేనైతే నెలకు ఒక్కసారని ఫ్రై చేస్తానండి. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే. చూసారా, చాలా బాగా వచ్చిందండి ఫ్రై. చాలా టేస్ట్ కూడా బాగుంది. సూపర్ అంటే సూపరు. చేపలు వేపుడు చాలా సింపుల్గా, చాలా ఈజీగా కూడా అయిపోద్దండి. ఇది ఎక్కువ టైం కూడా ఏమి లేదు.
రాయి